నెంబర్ 1 భారత్, నెంబర్ 2 ఆస్ట్రేలియా మధ్య టీ20 వార్ జరగబోతోంది. ఈ సూపర్ వార్కు మెల్బోర్న్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. రెండు జట్లు దూకుడు మీదే ఉన్నాయి. బ్యాటింగ్లో ఆతిథ్య జట్టు పవర్ఫుల్గా కనిపిస్తోంది. అన్ని విభాగాల్లోనూ టీమిండియా బలంగానే ఉంది. కాన్బెర్రా మ్యాచ్ వర్షార్పణం కావడంతో రెండో మ్యాచ్పై అభిమానుల ఫోకస్ పడుతోంది. అయితే మెల్బోర్న్ మ్యాచ్కు వానగండం ఉంది. మ్యాచ్ సజావుగా జరిగితే మాత్రం అభిమానులకు క్రికెటైన్మెంట్ ఖాయం. వరుణుడు కరుణిస్తే మెల్బోర్న్కు ప్రేక్షకులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. వచ్చే టీ20 వరల్డ్ కప్లో రెండు జట్లు ఫేవరెట్గా బరిలో దిగబోతున్నాయి. దీంతో ప్రస్తుత సిరీస్ అభిమానుల్లో అంచనాలను పెంచేస్తోంది. మెల్బోర్న్లో రెండు జట్లు సేమ్ టీంతో బరిలో దిగే అవకాశాలున్నాయి. ఫిట్నెస్ సమస్యలతో తొలి 3 మ్యాచ్లకు నితీష్ అందుబాటులో లేడు. ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే హర్షదీప్ సింగ్ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. మెల్బోర్న్లో అభిషేక్ శర్మ నుంచి టీం మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ను ఎక్స్పెక్ట్ చేస్తోంది. గత మ్యాచ్లో అభిషేక్ ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. ఆసియా కప్లో మాదిరిగా ఫామ్ను కొనసాగించలేకపోయాడు. మెల్బోర్న్లో ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. శుభ్మన్ గిల్ ఫామ్ అందుకోవడం టీమిండియాకు అడ్వాంటేజ్ కానుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్లోకి వచ్చాడు. 5వ స్థానంలో సంజు శాంసన్ కీలకం కాబోతున్నాడు. ఆల్రౌండర్లో శివం దుబే, అక్షర్ పటేల్ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. మెల్బోర్న్లో హర్షిత్ రాణాపై అందరి చూపు ఉండబోతోంది. సిడ్నీ వన్డేలో మెరుగ్గా రాణించాక యువ బౌలర్ ఆత్మవిశ్వాసం పెరిగింది. స్పెషలిస్ట్ స్పిన్నర్లో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తికి సవాల్ తప్పకపోవచ్చు. గతంతో పోల్చితే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా మెరుగైంది. టీ20లో నెంబర్ 1గా ఉన్న వరుణ్ చక్రవర్తి పొట్టి ఫార్మాట్లో ఆసీస్ను తొలిసారి ఎదుర్కోబోతున్నాడు. మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ను ఎలా కట్టడి చేస్తాడనేది ఆసక్తి రేపుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ట్రావిస్ హెడ్ను వరుణ్ చక్రవర్తి పెవిలియన్ పంపాడు. జోష్ ఇంగ్లీష్, టిమ్ డేవిడ్, మిచ్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్ మీద ఆసీస్కు ఎక్కువ అంచనాలే ఉన్నాయి. అయితే మెల్బోర్న్లో టిమ్ డేవిడ్ తొలిసారి ఆడబోతున్నాడు. ఈ వేదికలో టిమ్ డేవిడ్కో బీబీఎల్ రికార్డులు గొప్పగా ఏమీ లేవు. 9 ఇన్నింగ్స్ల్లో 148 పరుగులే సాధించాడు. యావరేజ్ 16.44 మాత్రమే. కనీసం 5 ఇన్నింగ్స్ ఆడిన వేదికల్లో టిమ్ డేవిడ్కో మెల్బోర్న్లోనే తక్కువ యావరేజ్ ఉంది. సెకండ్ టీ20లో టిమ్ డేవిడ్ 4వ స్థానంలో బ్యాటింగ్కు దిగే అవకాశాలున్నాయి. యాషెస్కు ముందు మెల్బోర్న్లోనే హేజిల్వుడ్ చివరి టీ20 ఆడబోతున్నాడు. మొత్తంగా భారత్ ఆసీస్ మ్యాచ్పై అభిమానులైతే ఆసక్తి ఎక్కువగానే ఉంది.